అమ్మ దుర్గా ఒకసారి బయటికి రామ్మా. ఎందుకమ్మా? రామ్మ చెప్తాను. రా, రా. ఆటో పంచర్ అయిందక్క, డ్రాప్ చేయడానికి వచ్చారు. విజయ టీ తీసుకురాపో. అయ్యో పర్లేదండి, నేను టీ తాగనంటే. అవును, వాటర్ మాత్రమే తాగుతాడు దొంగ సచ్చినోడు. బేటర్ ఖచ్చితంగా నా క్యారెక్టర్ గురించే గొడుగుతుంది. విజయ నువ్వు రావే. హ? రావే. ఒంటిగా ఉంటేనే మా అన్నకి మాట్లాడడానికి రాదు, ఇంక నేను పక్కన ఉంటే ఏం మాట్లాడతాడు? కొంచెం స్పేస్ ఇవ్వాలా. అరే ఫోన్ సైలెంట్లో ఉందబ్బా, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. చెప్పమచ్చా. అట్టనా, మీరు కూర్చోండి. ఓకే ఓకే కూర్చోండి. రే యాడుండవరా, ఉందిరా నాయనా. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? మా వల్ల మీకు చాలా నష్టం జరిగింది, అది మేము తీర్చలేందని మాకు తెలుసు. కానీ మీరు పెద్ద మనసుతో క్షమించి నాతో పెళ్లి కొప్పుకున్నారు. ఆ రోజు మీరు మౌనంగా వెళ్ళిపోతే ఏమనుకున్నారో, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అని నేను చాలా భయపడ్డానండి.